హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన లంచ్ బాక్స్ ఛానల్లో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక గ్లాసు టీ గ్లాస్ కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కుని దాంట్లోనే మంచినీళ్ళు పోసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ సాంబార్ చాలా బాగుంటుంది. అన్ని రకాల కూరగాయలు లేకపోయినా కొన్ని రకాలు ఉన్నా కూడా పర్వాలేదండి. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మన లంచ్ బాక్స్ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఇప్పుడు పప్పుని గ్యాస్ మీద పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. ఇలా కాకపోయినా కుక్కర్లో పెట్టైనా ఉడికించుకోవచ్చండి. ఇప్పుడు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని శుభ్రంగా కడుక్కుని నీళ్ళలో ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తరిగిన సొరకాయ ముక్కలు, సొరకాయ అన్న ఆనపకాయ ఒకటే ఫ్రెండ్స్, ఒక క్యారెట్, 4 బెండకాయలు, 2 పచ్చిమిరపకాయలు, చిన్న ములక్కాడ ముక్క, 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే 2 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని తాలింపును బాగా వేయించుకున్నాను ఫ్రెండ్స్. తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, బెండకాయలు, ములక్కాడ ముక్కలు ఇవన్నీ వేసి ఈ ఆయిల్లోని ఈ తాలింపులోనే బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కూరగాయ ముక్కలు ఇన్ని లేకపోయినా కొన్ని కూరగాయలు ఉన్నా బాగుంటుంది ఫ్రెండ్స్ సాంబార్ అయితే. దీన్ని మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇంతలో మనం చింతపండు తీసుకున్నాం కదా, దాన్ని అయితే మెత్తగా పల్పు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. వాతావరణం చూసారా ఇంకా ఎంత చల్లగా ఉందో. 3 రోజుల నుంచి మన గోదావరి జిల్లాలో వర్షాలు బాగా పడుతున్నాయండి. ఇప్పుడు మూత తీసి ఆ మగ్గిన ముక్కల్లో ఓ స్పూన్ ఉప్పు, కళ్ళుప్పే వాడాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. అప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ ఆఫ్ కారం వేసి ఆ ఉప్పు, కారం, పసుపు ఈ మగ్గిన ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందాక పప్పు ఉడకబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని మిక్సీలో వేసి బాగా పేస్ట్లా చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా ఆ పేస్ట్ని అయితే ఈ ముక్కల్లో వేసుకోవాలండి. పప్పు పేస్టు, కందిపప్పు. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోని కొన్ని వాటర్ తీసుకుని పోసుకున్నాను ఫ్రెండ్స్, ఉన్న పప్పు అంతా బాగా వచ్చేస్తుందని. ఇప్పుడు దీంట్లోనే ఇందాక చింతపండు రసం తీసుకున్నాం కదండి, ఆ చింతపండు రసం పోసుకోవాలి. ఒక గ్లాస్ ఆఫ్ పల్పు ఉంటుందండి అది. ఇప్పుడు అలాగే 1.5 లీటర్ వాటర్ తీసుకుని ఈ ముక్కల నీళ్ళల్లో అయితే పోసుకోవాలండి. అలాగే ఓ టీ స్పూన్ ఫుల్గా సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. ఇది బయట నుంచి తెచ్చిన సాంబార్ పొడి. ఈ సాంబార్ పొడి వేసుకున్న తర్వాత చిన్న బెల్లం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బాగా కలుపుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు బాగా మరిగించుకోవాలండి. మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో చూసుకోవాలండి. ఈ టైంలో మనం ఒకసారి టేస్ట్ చూసుకుంటే మన సాంబార్ రెడీ. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.